ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే దొంగదన్న విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సభను తప్పుదో పట్టించి ప్రభుత్వం మీద బురద జల్లి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 మాసాల్లోపే ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తూ ఉంటే చూడబుద్ధి కానటువంటి టీఆర్ఎస్ పార్టీ అక్కసుతోటి ఈరోజు ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు అడుగుతూ ఉన్నాం, గతంలో నిండు శాసనసభలో అనేక మంది మహిళలను కించపరిచి మాట్లాడి ఎవరైనా ప్రజా సమస్యలపైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే వారి గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి 8 మాసాలు గడుస్తూ ఉన్నా ఈరోజు దుబ్బాక గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు, ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని, 8 మాసాలు ఆయన గెలిచి ఏ రోజన్నా దుబ్బాక సమస్యలు పట్టించుకున్నావా, దుబ్బాక ప్రజలను పట్టించుకున్నావా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎమ్మెల్యే గారని వారికి కోరుతా ఉన్నాం. ఈరోజు దుబ్బాక పట్టణం నుంచి అనేక కుటుంబాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉపాధి లేకుండా, ఈ ప్రాంతంలో మౌలిక వసతులు లేకుండా దుబ్బాక నియోజకవర్గం నుండి అనేక కుటుంబాలు ఈరోజు సిద్దిపేట ప్రాంతానికి వలసలు పోతూ ఉంటే నువ్వెక్కడనో వేరే నియోజకవర్గాల గురించి మాట్లాడు కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి. నువ్వు నిజంగా దుబ్బాక ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, దుబ్బాక ప్రజలు నీకు ఓటేసి గెలిపించిన పాపానికి ఈరోజు దుబ్బాక ప్రాంతాన్ని, దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినావు. ఈరోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పినావు. మరి ఏ రోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి నాయకునివి కాదు. కేవలం ఈరోజు పదవి కాపాడుకోవడానికి బ్యానర్ ఐటమ్గా టీఆర్ఎస్ మొన్నటి రోజు నిండు అసెంబ్లీలో మన తెలంగాణ రాష్ట్ర గిరిజన బిడ్డ సీతక్కపై కౌశిక్ రెడ్డి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆమె కూడా ఒక మహిళా మూర్తే, ఒక గిరిజన మహిళను పట్టుకొని కౌశిక్ రెడ్డి ఆయనే ఏ విధంగా ప్రవర్తించాడో నిండు సభలో మనం అందరం చూసాం. అలాంటి వ్యక్తికి ఈ శాసనసభ సభ్యత్వం ఇచ్చడు ఈ అక్కడి ప్రజలు చేసినటువంటి తప్పుగా భావిస్తూ ఉన్నారు. ఇకనైనా కానీ మీరు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడిదక్కడ నిర్బంధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా కేసీఆర్ గారు పీకేఆర్లను నిండు సభ మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు తప్పుగా అనిపించలేవా? నిన్న ఏదైతే రాజకీయం చేసి దిష్టి బొమ్మలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు అంటే పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలియదా? గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఒక మహిళా మూర్తిని తిట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఇది ఏదో మహిళను తిట్టామని కించపరచామని రోడ్ల మీదకి ఎక్కి దిష్టి బొమ్మలు అంటే పెట్టడం ఎంతవరకు సమంజసం? నువ్వు నడిపించిన నాగలే నీ వెనక తిరుగుతుంది. నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పే సూక్తులే పొట్టన్నెత్తి పొడువాడు కడితే పొడువన్నెత్తి పోచమ్మ కొడుతున్నట్టు నువ్వు చేసినటువంటి పాపాలే తిరిగి నీకు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసెంబ్లీలో మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.